ఇప్పుడు మనం వరంగల్ జిల్లాలోనే కొమ్మాల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చేరుకోబోతున్నాము. ఇది కమాన్ మనకు కనిపిస్తుంది. ఇటు వరంగల్ నుంచి వెళ్ళి దాదాపుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యొక్క దేవాలయము. సో ఇటు నుంచే నర్సంపేట నుంచి చూసుకునేది ఉంటే దాదాపుగా 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యొక్క కొమ్మాల గ్రామం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కు మనం ఇప్పుడు వెళ్తున్నాము లోపలికి. సో ఈ యొక్క కమాన్ నుంచి వెళ్ళి మనకు దాదాపు 1 కిలోమీటర్ దూరము ప్రయాణించవలసి ఉంటుంది లోపలికి. సో ఒక కొండపై నెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోబోతున్నాము. చుట్టూ కమనీయమైనటువంటి ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ముఖద్వారము. మనం దేవాలయం లోపలికి మనం వెళ్తున్నాము, ఇప్పుడు దర్శించుకోబోతున్నాము స్వామి వారిని. మనం మొదటిగా మనం విజిట్ చేసినప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి రామానుజం గారిని మనం ఇక్కడ పెట్టారు. రామానుజం గారిని ప్రతిష్ఠింపజేశారు. సో మొట్టమొదటిసారిగా ఇక్కడ నెలకొల్పినటువంటి విగ్రహం ఇది. సో ఇక్కడ కూడా పూజలు అందుకుంటారు. మనం ఇదే లైన్ లో ముందుకు వెళ్ళవచ్చు. సో భక్తులు బ్రహ్మోత్సవాల టైంలో చాలా ఇక్కడ క్రౌడ్ గా ఉంటారు. సో అందరికి కుసుమ యూట్యూబ్ ఛానల్ చూసే వ్యూవర్స్ అందరికి నమస్కారాలు. సో ఈ రోజు మనం వరంగల్లో ఉన్నటువంటి ఒక విశిష్ట పుణ్యక్షేత్రం కొమ్మాలలో ఉన్నాము, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. సో ఈ రోజు మనం ఇక్కడ చేరుకున్నాము. ఇక్కడ అర్చకులుగా ఉన్నటువంటి విష్ణు అయ్యగారిని మనం అడిగి యొక్క స్థల పురాణం గురించి, యొక్క టెంపుల్ యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం అయ్యగారు. సో ఈ రోజు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ యొక్క టెంపుల్ యొక్క విశిష్టత గురించి మీ మాటలలో తెలియజేయాలని మేము కోరుచున్నాం. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఆజన్మవృద్ధిం క్షయకాల హేతుం హిరణ్మయీం శంకరథాంగపాణిం గుణాశ్రయం నిర్గుణమప్రమేయం కొమ్మాలనాథం హరిం ప్రపద్యే. త్రేతాయుగంలో పాండవులు వనవాసం చేసిన సమయంలో ఇక్కడ స్వామివారిని వారు ఆరాధించారని మనకి శాసనాల ద్వారా తెలుస్తున్నది. తరువాత ఈ కలియుగంలో ఈ చుట్టుపక్కల 100 ఎకరాల పంట పొలం ఉండేది. ఆ పంట పొలాన్ని కోయడానికి ఎవరు దొరకకపోగా స్వామివారి చిన్న బాలుని రూపంలో వచ్చి ఆ పంట మొత్తాన్ని కూడా కోసి ఆ రైతుకి స్వప్నంలో సాక్షాత్కరించి, నేను నరసింహస్వామిని, మీ పొలంలోనే ఉన్న కొండపైన స్వయం వ్యక్తమై వెలిసి ఉన్నారని చెప్పడం జరిగింది. అప్పుడు వారు వెతికి చూడగా స్వామివారి రూపం లక్ష్మీ నరసింహస్వామి వారు దక్షిణ ముఖంగా వెలవడం జరిగింది. శ్రీ స్వామివారికి శ్రీ పాంచరాత్ర దివ్యాగమోక్త ప్రకారంగా స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహింపబడతాయి. స్వామివారికి ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు, హోలీ పౌర్ణమి నుంచి జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. స్వామివారికి కార్తీక మాసంలో పవిత్రోత్సవాలు, వైశాఖ మాసంలో స్వామివారి జయంతి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడతాయి. కొమ్మాలలో ఉన్నాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసినటువంటి స్వామి గారిని దర్శనం చేసుకుంటున్నాము. ధన్యవాదాలు అయ్యగారు. ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నర్సంపేట రోడ్ లో ఉన్నటువంటి కొమ్మాల చాలా పేరు ప్రఖ్యాతులు ఉంచున్నటువంటి ఒక స్థల పురాణం కూడా చాలా గొప్పగా ఉంది. సో మనకు ఇక్కడ అయ్యగారు కూడా విష్ణు అయ్యగారు తెలియజేశారు. స్వయంగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మూల విరాట్ విగ్రహం
ఇది కొండల నడుమ, రెండు కొండల నడుమ వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారు. కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా ఈ స్వామి వారిని పూజిస్తారు. జ్వాలా నరసింహ స్వామి రూపాన్ని కూడా అంటారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఒక ప్రగాఢ విశ్వాసం ఇక్కడ. సో ఎటువంటి కోరికలైనా నెరవేర్చేటువంటి స్వామివారు ఇక్కడ దర్శించుకుంటారు చాలా మంది భక్తులు వచ్చి. ఇది మెయిన్ గా ఇంతకు ముందు ముఖద్వారం ఉండేది, స్టార్టింగ్ లో దాన్ని క్లోజ్ చేసి ఇప్పుడు అటువైపు నుంచి వెళ్ళి పెట్టారు. దక్షిణం ముఖం మనం ఇంతకుముందు వచ్చాం కదా, ఆ ద్వారం నుంచి విజిట్ చేసేది. సో ఇది ఇంతకుముందు మెట్ల మార్గం ఉండేది, సో డైరెక్ట్ గా లోపలికి రావడానికి. సో ఇది ఇక్కడ ధ్వజ స్తంభము టెంపుల్ కు పైనుంచి ఎత్తులో ఉంది, దాదాపుగా 20 ఫీట్ల ఎత్తులో ఉన్నట్టుగా కనిపిస్తుంది అది. సో ఇటువైపు నుంచి వెళ్ళి మరి గుడి లోపలికి కూడా ప్రదక్షిణం చేసుకుని వెళ్ళడం జరుగుతుంది అందరు లోపలికి భక్తులు. అంటే కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి మా ఇంటి ఇలవేల్పు. మా అత్త వాళ్ళ అత్త నుండి ఇది వంశపారంపర్యంగా వస్తుంది. మా ఇంటి ఇలవేల్పు ఎప్పుడైనా మేము హోలీ పండుగకు ఖచ్చితంగా వస్తాం. ఈసారి లేట్ అయింది, వాళ్ళ శ్రావణ శనివారం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవాలని మేము వచ్చినాము. మాకు స్వామివారి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఎప్పటికీ ఉంటుంది కూడా మా ఇలవేల్పు కాబట్టి. మేము అప్పుడు వెనకట 50 సంవత్సరాల క్రితం ఎడ్ల బండి మీద ఏనుగ బొమ్మ చేసి ఆ ఏనుగు బండి లెక్క ఈ కొమ్మల నరసింహస్వామి టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేసి అట్లా మేకలను గిట్లా యాటలను గిట్లా కోసి అప్పుడు చేసేది. మాకు చాలా సంతోషంగా ఉన్నది స్వామివారిని దర్శించుకున్నందుకు. మా తాతల నుండి మా బాపు గాని, మా అమ్మ గాని, మా నాయనమ్మ గాని ఏనుగ భవనం బండి తీసుకొచ్చి స్వామివారికి సమర్పించి పోతుంటే దారిలో ఓ మేకనో గొర్రెనో బలిచ్చి తీసుకొచ్చే దేవుడు మాకు ఇష్టమైన దేవుడు. మేము ప్రతి సంవత్సరం వస్తాం, హోలీ పండుగ రోజే వస్తాం. ఈసారి కొంచెం లేట్ అయిందని మన శనివారం రోజు వచ్చి దర్శించుకోవడం జరిగింది. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్, అంటే కొండలు ఇవన్నీ యాక్చువల్ గా పెద్ద కొండ ఇది. సో ఈ కొండకు నిలిచినటువంటి ఇంటర్నల్ గా మనం స్వామివారిని మూల విరాట్ను చూడవచ్చు. ఇది బ్యాక్ నుంచి 3 కొండలు, ఇది బ్యాక్, ఇదొక కొండ, ఇదొక కొండ. ఈరోజు 22 ఆగస్టు 2026 శ్రావణ శనివారం. స్వామివారికి ఇక్కడ అర్చనలు చేస్తారు. విగ్రహాలను బయటికి తీసుకొచ్చి భక్తులకు అభిముఖంగా చేసి ఇక్కడ అష్టోత్తర నామాలు కూడా ఇక్కడ జరుగుతాయి. సో దానికోసమే ఏర్పాటు చేస్తున్నారు.
బ్రహ్మోత్సవాలప్పుడు కానివ్వండి, ప్రత్యేక పర్వదినాలలో కానివ్వండి, స్వామివారిని యొక్క రథంపై ఇక్కడ పురవీధులలో ఊరేగింపు కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ రథం అదే. సో ఇది శ్రీ కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యొక్క విశిష్టత. ఫేమస్ గా జాతర కూడా జరుగుతూ ఉంటుంది, బ్రహ్మోత్సవాలు. సో మీరు ఎప్పుడైనా ఈ యొక్క వీడియో చూస్తున్న వారు వరంగల్ జిల్లాకు వచ్చినప్పుడు నర్సంపేట మార్గంలో ఉన్నటువంటి కొమ్మాల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దర్శించండి. సో ఈ యొక్క స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోండి, గైకొనండి. ఈ యొక్క ఛానల్ చూస్తున్న వారు వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి, మా యొక్క కుసుమ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.